నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాం చెందిన గాను భానుప్రియ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నాం. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టదోద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి భానుప్రియ గారి తల్లిదండ్రులైన శ్రీ జంగయ్య గారి శ్రీమతి ఈరమ్మ గారి పెళ్లి శుభ సందర్భంగా ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ జంగయ్య గారికి శ్రీమతి ఈరమ్మ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మరో జరుపుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అనుభవిత గడపలను కోరుకుంటూ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ అనివర్సరీ టు యూ జంగయ్య గారు, ఈరమ్మ గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరపున మీకు అలాగే ఆ ముక్కుడి దేవతల ఆశీస్సులు ఇక్కడ 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులందరి తరపున మీకు పిల్లలు శుభాకాంక్షలు తెలుపుతూ మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ అలాగే ఏం లేని గడిచిన చరణి మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాయలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతితో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్ళు వర్ధలను కోరుకుంటూ మీ జంటకి పెళ్ళో శుభాకాంక్షలు అండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన భానుప్రియ గారికి, శ్రీ జంగయ్య గారికి, శ్రీమతి ఈరమ్మ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టదోద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు నిండితరమైన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసన్నం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరని కోరుకుంటూ మీకు అంతా మంచిగా జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి ఈరమ్మ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దిరును కిలం కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువస్తున్న ఐక్యం ఫౌండేషన్ కిరణ్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఆశ్రమానికి గత 6 సంవత్సరాల నుండి ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తున్న 65 మందికి అండగా ఉంటూ ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేపిస్తూ అలాగే గ్రాసరీస్ పరంగా, క్లాస్ పరంగా, మెడిసిన్స్ పరంగా ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తున్న కిరణ్ గారికి మరియు ఐక్యం ఫౌండేషన్ ఉన్న ప్రతి ఒక్క సభ్యుని కూడా మా ఆశ్రమం తరఫున ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే ఈరోజు భానుప్రియ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు స్వీట్ కాలాజామున్, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే పాపడు, అలాగే రైస్, అలాగే వంకాయ టమాటా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ.